తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటించనున్నారు. పర్యటన చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించనున్నారు. 14 ప్రాంతాలలో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. బుద్ధవనం, లాడ్బడార్, చోమల్లాహ ప్యాలెస్, రామప్పగుడి, యాదగిరిగుట్ట, పోచంపల్లి, పిల్లలమరి, రామోజీ ఫిలిం సిటీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఉప్పల్ స్టేడియం, శిల్పారామం తదితర ప్రాంతాల్లో అందగత్తెలు పర్యటించనున్నారు. ఇవాళ నాగార్జున సాగర్ సందర్శించనున్నారు. బుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్నారు. ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే బుద్ధవనం సందర్శనకు వెళ్లనున్నారు. బౌద్ధ మతంపై విశ్వాసం, బుద్ధిని చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్ పార్కులోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల దగ్గర జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా దేశాల ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నుంచి పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సుల్లో వీరిని తీసుకెళ్లనున్నారు. మార్గ మధ్యలో చింతపల్లి సమీపంలోని అతిథి గృహం దగ్గర కొంతసేపు ఆగనున్నారు. అక్కడి నుంచి సాగర్లోని విజయ విహార్ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఫోటో సెషన్ తర్వాత నేరుగా బుద్ధవనం చేరుకుంటారు. లంబాడా కళాకారులు మిస్ వరల్డ్ ప్రతినిధులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకనున్నారు. 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. హైదరాబాద్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో రేపు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్. మీనాక్షి, మనం చూస్తున్నాం మొన్న అట్టహాసంగా ప్రపంచ సుందరిమణుల పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమై నిన్న అంతా కూడా అయితే ప్రపంచ వివిధ దేశాలకు సంబంధించినటువంటి అందాల భామలంతా కూడా రెస్ట్ తీసుకున్నారు. ఇవాళ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అయితే ప్రధాన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు పర్యటించబోతున్నారు. ప్రధానంగా ఇవాళ బుద్ధుని జయంతి ఉంది. ఈ జయంతి రోజే నాగార్జున సాగర్ లో 30 దేశాలకు సంబంధించినటువంటి అందాల భామలు నాగార్జున సాగర్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. అయితే 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నాగార్జున సాగర్ లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా 279 ఎకరాల్లో బుద్ధవనంను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసింది. దాదాపు ఆసియా కంట్రీకి సంబంధించినటువంటి 30 దేశాలకు సంబంధించినటువంటి అందర భామలు చేరుకొని ఏదైతే వారికి సంబంధించినటువంటి బుద్ధుని బోధనకు సంబంధించి బుద్ధుని చరిత్ర కావచ్చు, బుద్ధుని ఆలోచన విధానం కావచ్చు, అవన్నీ కూడా చరిత్ర రూపకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పరిశీలిస్తారు. దానికి ముందు ఏదైతే గిరిజన నృత్యాలతో, గిరిజన సాంప్రదాయం ప్రకారం నాగార్జున సాగర్ కు 30 దేశాలకు సంబంధించినటువంటి అందాల భామలకు స్వాగతం ఇచ్చారు. ఇవాళ నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అందాల భామలకు సంబంధించినటువంటి వారంతా కూడా పర్యటించబోతున్నారు. ప్రధానంగా వివిధ ప్రాంతాలను కూడా ఇప్పటికే సెలెక్ట్ చేశారు. సో ఇవాళ నుంచి ఫీల్డ్ విజిట్ చేసి సాయంత్రం యథావిధిగా మళ్ళీ హైదరాబాద్ కు చేరుకుంటాం. సో ఇవన్నీ నేపథ్యంలో నాగార్జున సాగర్ కు 30 మంది అందాల భామలు వచ్చినటువంటి దేశంలో సమయంలో మొత్తం 1300 మంది పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 ఎస్పీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సో అందాల భామ రాష్ట్రకు సంబంధించి కూడా నాగార్జున సాగర్ లో మొత్తం కోలాహలంగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.